హాయ్ వ్యూవర్స్. ఏపీ టెట్ 2026లో మనకి యాడ్జెక్టివ్స్ మీద గ్యారంటీ 1 ఆర్ 2 బిట్స్ మనకి యాడ్జెక్టివ్స్ మీద వస్తుంటాయి. అయితే ఈ యాడ్జెక్టివ్స్ అనేవి వాట్ ఈజ్ అన్ యాడ్జెక్టివ్? యాడ్జెక్టివ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ క్వాలిఫైస్ ఏ నౌన్. నౌన్ క్వాలిఫై చేసేటటువంటి నౌన్ యొక్క గుణాలు తెలియజేసేటటువంటి వర్డ్స్ని యాడ్జెక్టివ్స్ అంటారు. ఇవి ఒక సెంటెన్స్ ఇచ్చి ఇందులో యాడ్జెక్టివ్ ఏది అని చెప్పి మనం అడుగుతున్నట్లయితే ఈజీగా మనం కనిపెట్టచ్చు. అయితే కొన్నిసార్లు మనకి యాడ్జెక్టివ్ సంబంధించినటువంటి ముందు వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మోర్ యాడ్జెక్టివ్స్ ఆర్ గివెన్ ఇన్ ద సింగిల్ సెంటెన్స్. ఒకే సెంటెన్స్లో 2 అంతకన్నా ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే అప్పుడు మనం ఏ ఆర్డర్ ఫాలో అవ్వాలి? ఎలా పడితే అలా ఎక్కువ యాడ్జెక్టివ్స్ ఒకే సెంటెన్స్లో రాయకూడదు. మరి దానికి ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంది. ఆ పర్టికులర్ ఆర్డర్ ఏంటి అనే దానికి చిన్న కోడ్ మనం తయారు చేసుకుంటే ఈజీగా ఇంకా యాడ్జెక్టివ్ సంబంధించినటువంటి ఎటువంటి డౌట్ లేకుండా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, చూద్దాం. వాట్ ఈస్ ద కోడ్? ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ దోసా స్కాంప్. DOSA దోసా గ్యాప్ ఉంచుకోండి. అండ్ SCOMP స్కాంప్ దోసా. డి అంటే ఏంటి? డిటర్మైనర్. డిటర్మైనర్ అంటే ఎస్ ఇది వెదర్ ఇట్ ఈస్ ఆర్టికల్ ఆర్ డెమాన్స్ట్రేటివ్ డిటర్మైనర్స్, లేదంటే ఒక్కొక్కసారి పొసెసివ్ డిటర్మైనర్స్ ఉండొచ్చు. మరి ఏంటి ఈ ఆర్టికల్స్ అంటే ఏంటి? ఏ యాన్ ది. ఎప్పుడు ఒక నౌన్ ముందు తప్పనిసరిగా మనకి ఏ యాన్ దీలు వస్తుంటాయి ఆర్టికల్స్. అవి ఒక డిటర్మైనర్స్. మరి ఇంకో రకమైన డిటర్మైనర్స్ ఏంటి? ఎస్, పొసెసివ్. పొసెసివ్ డిటర్మైనర్స్ అంటే మై కానీ హెర్, యువర్, ఇవన్నీ కూడా పొసెసివ్ డిటర్మైనర్స్. పొసెసివ్ డిటర్మైనర్స్. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో డెమాన్స్ట్రేటివ్ డిటర్మైనర్స్ ఉంటాయి. అవి ఏంటంటే దిస్, దట్, దీస్, దోస్. ఇలాంటివి డిమాన్స్ట్రేటివ్ డిటర్మైనర్స్ కూడా వస్తుంటాయి. ఏదైనా సరే డిటర్మైనర్స్ ఫస్ట్ వస్తుంది, అది డౌట్ లేదు. అది ఎక్కడో మధ్యలో సెంటెన్స్ మధ్యలో ఉంటే కనుక ఈ యాడ్జెక్టివ్స్ 2 యాడ్జెక్టివ్స్ మధ్యలో ఏ కానీ యాన్ కానీ పెడితే రాంగ్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇక డిటర్మైనర్స్ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఒపీనియన్. ఒపీనియన్ ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ఇట్? దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈజ్ ఇట్ బ్యూటిఫుల్? ఈజ్ ఇట్ అగ్లీ? అది వాట్ ఈజ్ ద మేనర్? అది ఎలా ఉంది ఇక్కడ? నీ యొక్క ఒపీనియన్ ఏంటి? అది ఎలాంటి వస్తువు అయి ఉంది అని చెప్పేసి మనం ఒక్కసారి మనం చూసినట్లయితే ఎస్. ఓకే, నెక్స్ట్ సైజ్. సైజ్ అంటే ఏంటి? ఎస్, ఆ వస్తువు ఏ సైజులో ఉంది? ఈజ్ ఇట్ స్మాల్? ఈజ్ ఇట్ బిగ్? ఈజ్ ఇట్ లార్జ్? ఇలా సైజ్ ఎప్పుడు కూడా సెకండ్ వన్ కింద వస్తుంది. ఇంకా థర్డ్ వన్ ఏజ్. ఏజ్ అంటే అది ఓల్డా, యంగా, ఏజ్ చూసుకుంటాం. నెక్స్ట్ షేప్. వాట్ ఈజ్ ఇట్? షేప్. ఆ షేప్ అనేది నెక్స్ట్ 4th యాడ్జెక్టివ్స్ కింద మనం వాడతాం. ఇన్ కేస్ అక్కడ ఎన్ని యాడ్జెక్టివ్స్ ఇవ్వకపోవచ్చు, అట్లీస్ట్ 3 ఇచ్చినా సరే ఇదే వరుసలో యూ షుడ్ ఫాలో ద సేమ్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ మనం ఫాలో అవ్వాలి. ఇక షేప్, అది రౌండ్ షేపా, స్క్వేర్ షేపా, రెక్టాంగులర్ షేపా, యూ హ్యావ్ టు డిటర్మైన్ ఇట్. నెక్స్ట్ కలర్. నెక్స్ట్ షేప్ తర్వాత కలర్ అనేటటువంటి యాడ్జెక్టివ్స్ వాడాలి. అంటే కలర్ అంటే రెడ్ కలర్, బ్లూ కలర్, ఈ కలర్ వస్తుంది. ఆ కలర్. నెక్స్ట్ ఆరిజిన్. ఆరిజిన్ అంటే ఏంటి? అది వేర్ ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఆరిజిన్ ఏంటి అనేది మనం ఇక్కడ ఇండియన్, వెదర్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియన్ థింగ్ ఆర్ చైనీస్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఎస్, అది ఆరిజిన్ ఏంటి చాలా చూస్తాం. నెక్స్ట్ మెటీరియల్. మెటీరియల్ అంటే వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్? ఈజ్ ఇట్ మేడప్ ఆఫ్? అంటే ఏ మెటీరియల్తో తయారు చేయబడింది? ఈజ్ ఇట్ వుడెన్ మెటీరియల్, ఐరన్ మెటీరియల్, సిల్వర్ మెటీరియల్, వాట్ ఎవర్ ఇట్ మే. ఓకే, నెక్స్ట్ పర్పస్. వాట్ ఈస్ ద పర్పస్? దేనికోసం? వై డు వి ప్రిపేర్ ఇట్? దేనికోసం దీన్ని మనం తయారు చేసాం? దేనికోసం ఇది ఉపయోగపడుతుంది అనేది పర్పస్. లాస్ట్ ఇదే ఆర్డర్. ది ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ అండ్ పర్పస్.
ఇదే వరుస మనం షుడ్ ఫాలో ద సేమ్ సీక్వెన్స్. ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతూ మనకు ఆన్సర్ మనం గుర్తించినట్లే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. 2 సెంటెన్స్ ఇచ్చాడు. ఇన్ అవుట్ ఆఫ్ 2 సెంటెన్స్ వీ హావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్లో ఏది కరెక్ట్ సెంటెన్స్ వీ హావ్ టు ఫైండ్ అవుట్. ఓకే, నౌ చూడండి ఇక్కడ షీ వోర్ ఎ రౌండ్ ఓల్డ్ స్మాల్ బ్యూటిఫుల్ సిల్వర్ ఇండియన్ పార్టీ సిల్క్. అంటే ఇక్కడ చూడండి, రౌండ్ ఓల్డ్ స్మాల్ బ్యూటిఫుల్ సిల్వర్ ఇండియన్ పార్టీ సిల్క్ డ్రెస్. ఎలాంటి డ్రెస్ అంటే ఇక్కడ ఇస్ నౌన్. నౌన్ చివరిలో ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక డిటర్మైనర్ ఉంటుంది. ఇక డిటర్మైనర్ ఏమొచ్చింది, ఆర్టికల్ అనేటువంటి డిటర్మైనర్స్ వచ్చినాయి. అంటే ఏ అందిలో ఏ వచ్చింది ఇక్కడ ఏ. మరి రౌండ్ అనేది ఏంటి, రౌండ్ అంటే ఇది ఒక షేప్ ముందు వచ్చింది. నెక్స్ట్ ఓల్డ్, ఓల్డ్ అంటే ఏంటిది, ఎస్ ఏజ్ తర్వాత వచ్చింది. స్మాల్ సైజ్ తర్వాత లాస్ట్ మూడోది ముందు వచ్చింది. మనం చెప్పుకున్న వాటిలో ఎక్కడ రావాలి సైజ్, ఒపీనియన్ తర్వాత వెంటనే వచ్చేది సైజ్ రావాలి. బట్ హియర్ ఒపీనియన్ తర్వాత సైజ్ కాకుండా అలా ఒపీనియనే చివర మధ్యలో అక్కడ ఇచ్చాడు. బ్యూటిఫుల్ చూడండి, ఇక్కడ ఒపీనియన్ ఎక్కడ వచ్చింది ఇది, ఎస్ ఒపీనియన్ అనేది ఇక్కడ నాలుగవ అడ్జెక్టివ్ కింద. ద అడ్జెక్టివ్ దట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ఫోర్త్ ప్లేస్లో ఇక్కడ ఆ ఒపీనియన్ అనే ఆబ్జెక్టివ్. ఎలాంటి డ్రెస్ అది, బ్యూటిఫుల్ డ్రెస్ అట. ఓకే, ఒపీనియన్ ఎప్పుడు ఎక్కడ రావాలని చెప్పుకున్నాం, ఎలాంటి వాటర్ అయినా సరే ఫస్ట్ ఒపీనియన్ రావాలి. మరి ఇక్కడ ఒపీనియన్ కావాల్సిన చోట్ల ఇక్కడ షేప్ వచ్చింది, తర్వాత ఏజ్ వచ్చింది, తర్వాత సైజ్ వచ్చింది. సో ఇట్ ఇస్ రాంగ్ సెంటెన్స్ అని మనం గుర్తించుకోవచ్చు, రాంగ్ సెంటెన్స్. మరి వాట్ అబౌట్ ద సెకండ్ సెంటెన్స్ చూద్దాం. షీ వోర్ a beautiful small round old silver Indian silk party dress. ఇక్కడ చూడండి ఇక్కడ షీ వోర్ డిటర్మైనర్ వచ్చింది, బ్యూటిఫుల్ ఒపీనియన్ వచ్చింది, ఎస్ స్మాల్ సైజ్ వచ్చింది, రౌండ్ అంటే ఇక షేప్ ఎలాంటి షేప్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఓల్డ్ అంటే ఎస్ ఓల్డ్ ఏజ్ వచ్చింది. సిల్వర్ అంటే ఏంటి, కలర్ వచ్చింది. ఇండియన్ ఆరిజిన్, ఇండియన్ అంటే ఇండియన్లో తయారైనటువంటి ఈ డ్రెస్ ఇది ఆరిజిన్ వచ్చింది. సిల్క్ అంటే మెటీరియల్, కరెక్ట్ ఆర్డర్లో ఫాలో అయింది ఇక్కడ మెటీరియల్. పార్టీ ఏ పర్పస్తో తయారైంది ఈ డ్రెస్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డ్రెస్ ఇస్ మేడ్, దేని పర్పస్తో తయారు చేయబడ్డారంటే పార్టీ వేర్. ఇది పార్టీ వేర్ కాబట్టి ఎస్ ఇది పర్పస్ లాస్ట్ వచ్చింది. సో మనం అనుకున్న ప్రకారం OSSA స్కాంప్ SOMP అంటే మెటీరియల్. ఎక్కువ మనకి ఇచ్చేది మెటీరియల్ ఇస్తుంటాడు. మెటీరియల్ చివరి ఉండాలి, ఒపీనియన్ ఫస్ట్ ఉండాలి. ఈ అంశం బాగా జ్ఞాపకించుకోండి. ఎస్ డిటర్మైనర్, ఒపీనియన్, సైజ్, ఏజ్, షేప్, కలర్, ఆరిజిన్, మెటీరియల్ అండ్ పర్పస్. ఈ వరుసలో మనకి ఈ అడ్జెక్టివ్స్ ఉన్నట్లయితే వెంటనే ఆన్సర్ అది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం this is the question that was given in the whole paper in 2022. Yes, choose the correct order. Yes, choose the correct order of adjectives to complete the sentence. Suppose if you want to complete the sentence, which order is correct? This is the question that was given in the previous paper. Okay, now I bought dash umbrella. What type of umbrella it was? A red, a beautiful umbrella, a red beautiful umbrella, a beautiful red umbrella, beautiful a red umbrella. Which is the correct order? The 4 options are given. Now you have to give your answer by using this table, Dosa Scamp. Okay, చూద్దాం ఇక్కడ రెడ్ అంటే కలర్ ముందు వాడారు, డిటర్మైనర్ తర్వాత వచ్చింది. మనం చెప్పుకున్న వాటిలో మన డిటర్మైనర్ ఎక్కడ రావాలి, డిటర్మైనర్ అంటే ఏ యాన్ ది అంటే ఆర్టికల్స్, ఈ డిమాన్స్ట్రేటివ్ డిటర్మైనర్స్ దిస్, దస్, దట్, దీస్, దోస్, అలాగే మై పొసెసివ్ డిటర్మైనర్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ముందు రావాలి. అయితే ఇవన్నిటిలో ముందు డిటర్మైనర్ లేని సెంటెన్స్లో చూద్దాం. డిటర్మైనర్ ఇక్కడ ఫస్ట్ ఇవ్వలేదు, రాంగ్. లాస్ట్ దాంట్లో కూడా డిటర్మైనర్ మధ్యలో ఇచ్చారు, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. మరి ఇంకా బీసీ ఆన్సర్ మిగిలింది మనకి. ఈ బీసీలో డిటర్మైనర్ ముందు ఇచ్చారు రెండేటిలో. మరి ఈ రెండేటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ మనం చూద్దాం. రెడ్ అంటే కలర్, బ్యూటిఫుల్ అంటే ఒపీనియన్ ఎక్కడ ఇచ్చాడు, ఫస్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ బి ఆప్షన్లో రెడ్ తర్వాత బ్యూటిఫుల్ ఇచ్చారు.
సో బ్యూటిఫుల్ అంబ్రెల్లా అనేది రాంగ్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి, ఏ బ్యూటిఫుల్ రెడ్. ఎందుకు? బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్. ఒపీనియన్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉండాలి. నెక్స్ట్ ద ఒపీనియన్ ఈజ్ ఫాలోడ్ బై కలర్. కలర్ ఎక్కడ? ఒపీనియన్ తర్వాత సైజ్, ఏజ్, షేప్, కలర్. కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ second question that was given in 2024 TET. Okay, choose the correct sentence, choose the correct sentence that uses adjective correctly. Choose the correct sentence that uses adjective correctly. కరెక్ట్గా అడ్జెక్టివ్ యూజ్ చేసిన సెంటెన్స్ ఏది అన్నాడు. షీ సింగ్స్ బ్యూటిఫుల్. అసలు షీ సింగ్స్ బ్యూటిఫుల్ అంటే ఇది అడ్జెక్టివే, కానీ ఇది ఏ నౌన్ని ప్రొనౌన్ని కరెక్ట్గా ఇది క్వాలిఫై చేయట్లేదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. బ్యూటిఫుల్లీ అంటే సరిపోతుంది. షీ సింగ్స్ బ్యూటిఫుల్లీ అని అడ్వర్బ్ వాడితే సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది, కానీ అడ్జెక్టివ్ కరెక్ట్గా ఉపయోగించలేదు. హీ రన్స్ ఫాస్ట్లీ. అసలు ఇక్కడ చూడండి, హీ రన్స్ ఫాస్ట్లీ అంటే ఎస్, ఫాస్ట్లీ అనేది అటువంటి పదం మనం రాంగ్ యూసేజ్. ఇది హీ రన్స్ ఫాస్ట్, హీ రన్స్ ఫాస్ట్ అనాలి. హీ రన్స్ ఫాస్ట్ అంటే చాలా వేగంగా పరిగెడుతున్నాడు. ఇది కూడా అడ్జెక్టివ్ ఇక్కడ కరెక్ట్గా యూసేజ్ లేదు. ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ఇందులో అడ్జెక్టివ్ ఏముందా? ద సన్. ద అనేది ఆర్టికల్, సన్ అనేది నౌన్, ఈజ్ హెల్పింగ్ వర్బ్, సింగింగ్ మెయిన్ వర్బ్, బ్రైట్లీ. బ్రైట్లీ అంటే అడ్వర్బ్, ఇది adverb. So it is not a adjective. So it is also wrong sentence. Now the fourth one, the quick brown fox, the quick brown fox jumped over the lazy dog. The quick, చూడండి ఇక్కడ ఆర్టికల్ డిటర్మైనర్ వాడాం. క్విక్, బ్రౌన్, రెండు అడ్జెక్టివ్స్ వస్తున్నాయి. ఆ రెండు అడ్జెక్టివ్స్ కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ కరెక్ట్. క్విక్ అంటే ఏంటి? ఎస్ ఒపీనియన్. బ్రౌన్ అంటే ఏంటి? కలర్. సో ఒపీనియన్ ముందు వాడారు, తర్వాత కలర్ వాడారు. సో కరెక్ట్ సీక్వెన్స్లో ఇట్ ఈస్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. ఫాక్స్ నౌన్, జంప్డ్ వెర్బ్, ఓవర్ ప్రిపోజిషన్, ది ఆర్టికల్, లేజీ అడ్జెక్టివ్, డాగ్. వాట్ టైప్ ఆఫ్ డాగ్ ఇట్ ఈస్? లేజీ డాగ్. దేని మీద జంప్ చేసింది? ఇది లేజీ డాగ్ మీద జంప్ చేసింది. ఏంటి? క్విక్ బ్రౌన్ ఫాక్స్. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్.